రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇంటి మీద ఖర్చు పెట్టలేదు. 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 30,000 రూపాయలు ఎన్ఆర్జీఎస్ కింద తీసుకొని కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే ఆ రోజు ఈ కథ నడిపారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు. ఒకవేళ ఖర్చు పెట్టామంటే చెప్పండి. ఈ రోజు మేము దాంతో పాటుగా 2 లక్షల రూపాయలు పెట్టి రూరల్ ఏరియాలో 3 సెంట్లు, అర్బన్ ఏరియాలో 2 సెంట్లు మీరు ఏవైతే పట్టాలు ఇచ్చారో అవన్నీ వెరిఫై చేసి లబ్ధిదారులకు అడిగి నువ్వు 1 సెంటు కట్టుకుంటావంటే కట్టుకో. నువ్వు కట్టుకోవు, నాకు 3 సెంట్లు కావాలని అడిగితే వాళ్ళకు 3 సెంట్లు ఇచ్చి 2 లక్షల రూపాయలు ఇల్లుకు మంజూరు చేసి అందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అయితే అదనంగా 50,000 ఇచ్చి ఈరోజు ఇల్లు కట్టాలని మేము ఒక మంచి ఆలోచనతో వెళ్తుంటే మరి మీరు చెప్పండి 2019-24 కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు తప్ప మీ రాష్ట్ర ప్రభుత్వం ఒక పైసా ఖర్చు పెట్టమని చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు చెప్పండి. ప్లీజ్ మంత్రి గారు కూర్చోండి. అందరికి ఇచ్చారు అధ్యక్ష. ఎవరైతే కాకుండా అర్హత లేని వాళ్ళు ఎవరైతే కట్టుకొని మాకు బిల్లు ఇవ్వాలని అక్రమంగా ఇవ్వాలని చెప్పని ఎవరైతే అడిగారో వాళ్ళకి మాత్రమే ప్రభుత్వం ఆపింది అధ్యక్ష. ఇది వాస్తవం, ఆయనకి మనసాక్షిగా తెలుసు, మాకు తెలుసు అధ్యక్ష. గ్రామాల్లోనూ కానీ ఉన్న రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ఆలోచన కోసం కట్టుకోకంటే ప్రభుత్వాన్ని ఇచ్చిమంటే ప్రభుత్వం ఇది కంటిన్యూ ప్రాసెస్ అధ్యక్ష. ఎవరైనా సార్ మీరైనా మేమైనా ఆ రోజు మీరు ఉన్నారు, ఇప్పుడు ఇది హౌసింగ్ మినిస్టర్ గారు చేస్తున్నారు, ఆయన కూడా ఉన్నారు. మనందరం డిస్కస్ చేస్తాం, మనం క్యాబినెట్ లో కూడా డిస్కస్ చేస్తాం. ఏది పాప ఉన్నారని అంటే కట్టుకున్న వాళ్ళకి ఇస్తే ఎక్కడికి ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు? అది వాస్తవంగా అక్కడ ఉన్న ప్రాక్టికల్ తప్ప ప్రభుత్వం వచ్చి దురుద్దేశంతోనో లేకపోతే రాజకీయ కక్షతోనో నేను చూశాను అధ్యక్ష. తమరు వచ్చి సమయం ఒక 5 నిమిషాలు, ఒక 2 నిమిషాలు నాకు టైం కావాలి అధ్యక్ష. ఎప్పుడు కూడా గత ప్రభుత్వంలో నా పార్టీ వాడికే నాకు సాయం చేయని చెప్పి ఎప్పుడు మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం సాక్షాత్తు రాజ్యాంగ పదవి ముఖ్యమంత్రి గారు మాటలు తీసుకుంటే సిగ్గుపడాలి అధ్యక్ష, సిగ్గుపడాలి. ఈ వ్యవస్థ సిగ్గుపడాలి అధ్యక్ష. లబ్ధిదారుడికి వచ్చి పార్టీ అంట కడతారు అధ్యక్ష.